హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. గాజువాక విశ్వనాథ కాలనీలో శాకాహార ర్యాలీ అద్భుతంగా జరిగింది. మనకు అవకాశాన్ని ఇచ్చాడు ఆయన. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ప్రతి ఆదివారం క్లాసులు పెట్టుకోండి, కాదని నన్ను 1 గంట క్లాస్ తగ్గించుకోండి, ర్యాలీకి బయలుదేరండి. ఇలా 4 వీధులే తిరగండి చాలు. మళ్ళీ వారం మళ్ళీ ఇంకో ఒక వారం ఈ అమ్మ దగ్గర పెట్టుకోండి, ఒక వారం ఆ అమ్మ దగ్గర పెట్టుకోండి, ఆ వారం ఇంకో అమ్మ దగ్గర పెట్టుకోండి చాలు. ఇస్తే ఇది చాయ్ నీళ్ళు ఇస్తుంది, లేకపోతే లేదు. అవునా కదా? ఖర్చు లేకుండా సత్యాన్ని చెప్దాం, ఖర్చు తగ్గించుకొని సత్యాన్ని చెప్దాం. మనల్ని మనం ఆనందంగా ఆరోగ్యంగా మలుచుకుందాం. ఇంకో అద్భుతమైన విషయం ఏంటి అంటే 2014లో జూన్ 21న యోగా డే ప్రకటించడం జరిగింది. యోగా భాషలకి కాస్త డిమాండ్ పెరిగింది, కానీ దాని మీద పెద్దగా అవగాహన రాల. కానీ ఈ సంవత్సరం యోగా డే అనగానే భారతదేశం అంతా కూడా బ్లాస్ట్ అయ్యింది యోగా. అవునా? అందరూ అన్ని ప్రాంతాల్లోనూ చేసుకున్నారు. మెగా ఈవెంట్ ఇక్కడ జరిగింది వైజాగ్లో కదా. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని దేశమంతా యోగా డే సెలబ్రేట్ చేసుకున్నాం. యోగా ఆసనాలు మాత్రమే చేశాం కదా. కానీ గత సంవత్సరం 2024న డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్ డేగా 193 దేశాలు డిక్లేర్ చేశాయి. యోగా డేకి అంత టైం పట్టిందేమో, కానీ ఈ మెడిటేషన్ ఈ 193 దేశాల్లో బ్లాస్ట్ అవడానికి నేను పెట్టుకున్న టార్గెట్ కేవలం 24 నెలలు మాత్రమే. ఎందుకంటే మిగిలిన వాళ్ళు చెయ్యరు, వాళ్ళకి తెలియదు. తెలిసిన మనం చెయ్యాల్సిన బాధ్యత కర్తవ్యం మనకే ఉంది. అది చెయ్యకపోతే